ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా నాయన, మరలా మీ పిల్లలతో నాయన మరి ఈ మాధ్యమం ద్వారా మంచి మాటలను అందించడానికి నాయన మరి CBT చోడవరం మరి ఛానల్ ద్వారా అనేక మందికి నాయన వాక్యాన్ని పంచాలనే ఉద్దేశంతో మాత్రమే తండ్రి నీ మాటలను అందింపచేయాలనే ఆలోచనతో కలిగి ఉన్నాం నాయన. మాకు తోడుగా ఉండండి తండ్రి. మరి చెబుతున్న నాకు సమయానుకూలమైనటువంటి ఆలోచనను పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరుని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నీ ఆలోచన ఎవరి కొరకు అనే మీ ముందుకి తీసుకురావడానికి మరి తండ్రి అయిన దేవుడు మరి సమయాన్ని అనుకూలపరిచి ఆయన మాటలను మీకు చెప్పటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, నీ ఆలోచన ఎవరి కొరకు అనే అంశాన్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే, భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా కానీ తన మెదడులో తన మనసులో ఎన్నో ఆలోచనలతో ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకనే ఒక ఆయన మనిషి కోరికల పుట్ట అన్నాడు. కోరికల పుట్ట అంటే ఎలాంటి ఆలోచనతోనైనా అది మంచిదవని చెడ్డదవని ఈ ఆలోచనతో తన జీవితాన్ని కాలాన్ని గడుపుతూ మనిషి వృద్ధాప్య దశకు వెళుతూ చివరికి కాటికి కాలి చాపే సమయంలో కూడా కుటుంబం గురించి, లేకుంటే తన గర్భాన పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. చూద్దాం, ఈరోజు సమాజంగా మనం ఇలా బ్రతుకుచున్నాము అంటే ఎన్నెన్నో రకాలుగా అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు కుటుంబ వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి భార్యాభర్తలకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ ఆలోచన విధానంలో కానీ ఏమైనా దేవుని పట్ల ఏమైనా ఆలోచన, మమ్ములను పుట్టించిన దేవునికి ఏం చెయ్యాలి, లేకుంటే నన్ను కలిగించిన దేవుడు ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు, ఎందుకు భూమి మీదకి నేను రావాల్సి ఉన్నది అన్న ఆలోచన మనిషికి కలిగిందా లేదా ఈరోజు ఆలోచిస్తేనండి ఆ విషయాన్ని మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఎందుకంటే దేవునికి దూరంగా మనిషి బ్రతుకుచున్నాడు. ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుచున్నాడు. ఈరోజు కరోనా ప్రపంచం మీద తాండవించి దేశాల మధ్య లేకుంటే దేశాలలో మనశ్శాంతిని లేకుండా చేసి ఈరోజు దానిపైన ఎన్నో పరిశోధనలు చేస్తూనే దానికి మందు కనిపెట్టేవాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు, పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఏమండి, ఇలాగా ఎక్కడో చైనాలో పుట్టినటువంటి ఒక వైరస్ ప్రపంచాన్ని అలిమేసుకుంది. అంటే ప్రపంచాన్ని అలుముకున్నటువంటి ఈ వైరస్ దీన్ని ఎలా కట్టడి చేయాలని దేశాలన్నీ ఆలోచనలో పడిపోయినాయి. ఈ ఆలోచనలో పడిపోయినటువంటి ఈ దేశాలు తల ములకలైపోయి ఈ విపత్తు నుండి ఎలాగా నాయనా అని ఎందరో తలపట్టేసుకుని ఈరోజు దేశాల్లో జనాభా ఖాళీ అయిపోతుందండి, చాలా ఖాళీ అయిపోతుంది. ఈ క్రమంలో మనం ఒకటి ఆలోచిస్తానండి, ఒక రాజకీయ నాయకుడు రాజకీయంలో ఎలా బలపడాలి, బలంగా ముందుకు దూసుకెళ్ళాలి, ఏం చేస్తే నేను రాజకీయంగా ఎదిగి రాజకీయంలో నేను బాగా రాణించగలను ఆలోచిస్తూ ఉంటాడండి. మరికొందరైతే ప్రజలకి నేను రాజకీయంలోకి రాగానే ప్రజలకి సేవ చేయాలని మంచి మనసు కలిగి తనకున్న దాంతో పాటుగా ఏమండి మరి చక్కని
పరిపాలన అందించే గొప్ప నాయకులు కూడా ఈ భూమి మీద లేకపోలేరు. ఇలా ప్రజల గురించి ఆలోచించే నాయకులు లేకపోలేరు. అదేవిధంగానండి తండ్రి తల్లి ఈ విధంగా ఆలోచిస్తానండి, వాళ్ళకు పుట్టిన పిల్లలని ఏ విధంగా పెంచి పోషించి మంచి స్థితిని తీసుకురావాలి, వాళ్ళని విద్యావంతులను చేసి, మా పరిస్థితి ఇలాగైపోయింది కనుక ఏమండి చక్కగా వారు ఉన్నతంగా వాళ్ళు జీవితాన్ని కొనసాగించాలంటే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఇలా తల్లిదండ్రులుగా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇక పిల్లల గురించి ఆలోచిస్తే ఇదిగో తండ్రి నేర్పినటువంటి తండ్రి ఏదైతే పిల్లలకు నేర్పాడో ఏమండి దాన్ని నెరవేర్చడానికి, ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి తల్లిదండ్రులు మాటలను బట్టి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటారండి. ఈ విధంగా ఒక రాజకీయ నాయకులు, భర్త, భార్య, పిల్లలు ఈ వ్యవస్థను ఆలోచిస్తానండి ఎవరికి వారుగా బోర్డర్ గీసుకొని స్వార్థపూరితమైన ఆలోచనలతో ఉంటారండి. అది మంచిది. గర్భాన పుట్టిన పిల్లలు కనుక వాళ్ళకి మంచి స్థితి తీసుకురావాలనేది మంచి ఆలోచన ఏమండి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటేనండి ఇదిగో దేవుడు మన పరలోకములో ఉన్న కన్న తండ్రి కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు తెలుసండి. ఆయన ఆలోచిస్తున్నాడన్న సంగతి ఇదిగో మనకి తెలియదు. ఆయన ఆలోచిస్తున్నాడన్న సంగతి ఇదిగో మనకి తెలియకుండానే మన మీద ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడా అంటే చింతించుచున్నాడు ఎవరిని గూర్చి తెలుసా అండి? ఇదిగో మన గురించే 750 కోట్ల మంది పైచిలుకున్న ఈ ప్రపంచ జనాభాలో దేవుని గురించి చింతపడే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. చాలా తక్కువ మంది. ఏమండి దేవుని గురించి చింతపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దేవుని గురించి చింతపడే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఏమండి కానండి 750 కోట్ల మంది ప్రజల కొరకు దేవుడు చింతిస్తున్నాడండి. కనుక ఏమన్నాడు తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. 750 కోట్ల మందికి ఉన్న చింత దేవుని మీద వెయ్యండి అంటున్నాడండి పేతురు గారు. ఏమండి దేవుని మీద వెయ్యండి అంటున్నారు. ఇంతకీ ఏమండి ఈ చింత దేవుడు, ఈ చింత అనేది లేదంటే ఈ ఆలోచన మన పట్ల ఉన్న ఈ ఆలోచన, ఈ చింత యావత్తు కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నట్టుగా కనపడతలేదు ఇక్కడ. ఆలోచించండి. ఎందుకు చింతపడుతున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు యోచిస్తున్నాడు మన పట్ల ఆయన? ఏమండి ఎందుకు యోచిస్తున్నాడు చెప్పండి ప్రేమైన వాళ్ళారా? ఏమండి ఆలోచిద్దాం. మనం కుటుంబ వ్యవస్థలో చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఏమండి ఈరోజు పొయ్యి ఎలగాలంటే ఏం చెయ్యాలి? ఒక భర్తగా అండ్ ఒక తండ్రిగా ఈరోజు పిల్లలు ఆకలితో ఉంటారు. ఈరోజు నా చేతిలో డబ్బులు లేవు కాబట్టి నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడండి. ఏమండి ఈరోజు అలాగా తండ్రి తన పిల్లల గురించి ఆలోచిస్తాడు, భార్య తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఏమండి జీవితాన్ని ముందుకు కొనసాగుతూనండి చివరకు పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి వారికి మంచి స్థితిని తీసుకొచ్చి చివరికి కాలు చెప్పేస్తూ ఉంటారండి మన వాళ్ళు. ఇది జీవన ప్రయాణములో జరుగుతున్నటువంటి ప్రతి మనిషిలో జరగవలసిన ఇది జీవిత చక్రం. ఇది మనందరికీ తెలుసు. ఏమండి మనం పుట్టాము అంటే నిజంగా చెప్పండి, మనము పుట్టాము అంటే పిల్లలను కని పెద్దవారిని చేసి ఏమండి వాళ్ళకి పిల్లలు పుట్టే వరకు ఉండి ఏమండి మనకి వృద్ధాప్యం వచ్చే వరకు ఉండి ఏమండి చివరికి కాటికి వెళ్ళిపోవడానికేనా? దీనికోసమే మనం పుట్టామా? ఆలోచించండి. ఏమండి అందుకునేనండి మీ అందరి గురించి, ప్రజలందరి గురించి అండి మీ గురించి దేవుడు చింతిస్తున్నాడు అన్నాడండి పేతురు గారు.
ఎందుకో తెలుసా అండి, పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు కూడా ఈ జనన మరణాల మధ్య కాలంలోనండి దేవుని గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుని గురించి బ్రతికేవారు, ఆయన గురించి ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి? అందుకునేనండి, మీ చింత యావత్తు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అన్నాడు. ఏమండి, 750 కోట్ల మంది ప్రజలలో దేవుని యొక్క చింతను లేదా ఆయన ఆలోచనలోకి వెళ్ళి ఆయన బాధను పసిగట్టి ఆయన బాధను కనిపెట్టి ఆయన గురించి బ్రతికేవారు చాలా తక్కువ మంది అండి. వారి గురించి చెబుతున్నాడు ఈ మాట. ప్రియమైన వాళ్ళారా, దేవునిలో వచ్చిన వాళ్ళు, దేవునిలో రాని వాళ్ళు, కాబట్టి దేవుని గురించి తెలుసుకోలేని వాళ్ళు, దేవుని గురించి తెలుసుకున్నా కానీ దేవుని గురించి ఆలోచించలేని వారు, వీళ్ళందరి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడండి. అందుకునండి పేతురు గారు, ఏమండి 2 పేతురు 3:9 చూడండి. పేతురు గారు ఏమంటున్నాడు చూడండి. 2 పేతురు 3:9, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఏమిటి, అందరూ మారు మనస్సు పొందాలి, కొందరు కాదు సమండి, కొందరు కాదు. అందుకునండి బైబిల్ అనేది అందరి పుస్తకం, కొందరు పుస్తకం కాదు, అది అందరి పుస్తకం. కాకపోతే లెక్కలు చూడండి, ప్రపంచ జనాభా 750 కోట్ల మంది ఉంటే అందులో మెజారిటీ ఆఫ్ పీపుల్ క్రిస్టియన్స్. ఏమండి, ఇది ఒక దేశానికి సంబంధించిన పుస్తకం కాదు సుమండి, ఒక రాష్ట్రానికి సంబంధించిన పుస్తకం కాదు ఇది. ఒకవేళ ఇది ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో సంబంధించిన పుస్తకం అయితే ఆ దేశానికి పరిమితమైపోవాలి ఈ పాటికే. కానండి ఖండాంతరాలు దాటుకుంటూ, ఏమండి దాటుకుంటూ వారిన నేల మీద మనిషి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి దేవుని వాక్యం బైబిల్ వెళ్ళిపోయిందండి. సుమారు 400 కోట్ల మంది పైచిలుకు ఈరోజు క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వారిలో ఉన్నారు. అందుకనే అందరూ మారు మనసు పొందాలి, కొందరు కాదు, అందరూ మారు మనసు పొందాలి. అందుకునే దేవుడు దీర్ఘశాంతముగా ఉన్నాడు. ఆయనకి మదిలో బాధ ఉన్నా కానీ మారతారు అనే ఆలోచనతో ఉంటున్నాడు దేవుడు. ఎప్పటికైనా నా పిల్లలు మారతారు, నా గురించి తెలుసుకుంటారని ఎన్నో కలలు కంటున్నాడండి దేవుడు. అందుకునేనండి మీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ఎందుకో తెలుసా, దేవుని కొరకు బ్రతికిన మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం గురించి మాట్లాడారు ఆ మాట. వాళ్ళకు వచ్చిన కష్టాలు నష్టాలు వాటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. అలాంటి దేవుడు అండి వీళ్ళందరి కష్టాలను ఎరిగిన వాడుగా. అందుకునండి వాళ్ళందరినీ దేవుడు పరలోకానికి అర్హత సంపాదించేలాగా వాళ్ళందరూ బ్రతికారండి భూమి మీద. వారందరూ బ్రతికారు భూమి మీద, అపొస్తలులు అందరూ కూడా. ప్రియమైన వాళ్ళారా, అందుకునేనండి మృతులలో నుండి ఒక మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం అనుకుంటండి చూడండి. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన యేసుక్రీస్తే కదా. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. ఏమండి, మృతులలో నుండి లేచిన వాడును మృతులలో నుండి లేచి ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆయన మృతులలో నుండి లేచి ఎక్కడ ఉన్నాడో తెలుసా? దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు. దేవుని కుడిపార్శ్వమున ఉన్న క్రీస్తు వారు అక్కడ కూర్చుండి కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? పరలోకంలో ఉండి కూడా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో తెలుసా అండి? భూమి మీద ఉన్న తన తమ్ముళ్ళు చెల్లెళ్ళు గురించి ఆలోచిస్తున్నాడండి. భూమి మీద ఉన్న తమ తమ్ముళ్ళు చెల్లెళ్ళు గురించి, దేవుని పిల్లల గురించి ఆలోచిస్తున్నాడండి. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? రిక్వెస్ట్ చేస్తున్నాడండి దేవుడికి, తండ్రి అయిన దేవుడికి.
తండ్రిని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు అనుకున్నారు? విచ్చలవిడిగా భూమి మీద బ్రతుకుతూ, ఏమండి, భూమి మీద బ్రతుకుతూ అసాంఘిక కార్యక్రమాలతోటి, సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలతోటి నిండిపోతున్న ఈ లోకం చూసి దేవుడు బాధపడుతున్నాడు. వీళ్ళందరినీ ఏం చేయాలి? వీళ్ళందరినీ మట్టి కరిపించేనా, మట్టిలో పెట్టేయవచ్చా అని అడుగుతున్నప్పుడు దీర్ఘశాంతము వహించినాడు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు, నాయన కొద్దిసేపు ఓపిక పట్టండి, తండ్రి ఓపిక పట్టు నాయన, ఓపిక పట్టండి, వాళ్ళందరూ మారతారనే ఉద్దేశంతో దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అదే సమయంలో దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎవరి కొరకు ఆలోచించుతూ ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాం చెప్పండి? ఏమండి, ఒక ప్రియుడు ప్రేయసి దక్కలేదంటే తన గురించి దీర్ఘంగా ఆలోచించి మానసిక స్థితి దెబ్బతిని, ఏమండి, ఆత్మహత్య వరకు వెళ్ళిపోతున్నాడండి. కేవలం 60-70 సంవత్సరాల జీవితాన్ని, ఏమండి, జీవిత భాగస్వామి దక్కలేదనే ఉద్దేశంతో, పరలోకాన్ని మనం దక్కించుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే, ఏమండి, కేవలం 60-70 సంవత్సరాల జీవితంలో దక్కలేదన్న విషయాన్ని గ్రహించి ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అనంత లోకమైన పరలోకం మనం చనిపోయిన తరువాత ఉన్నది, అది నిత్య జీవము. అక్కడ ఎలాంటి బాధలు ఉండవన్న సంగతి గ్రహించక ఈరోజు భూమి మీద విచ్చలవిడిగా బ్రతుకుతున్నాడండి మనిషి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. లోకసువార్త 13వ అధ్యాయం. ఏమండి, ఇలాంటి వారి కొరకండి దేవుడు ఒక మంచి ఉపమానాన్ని మనకు ఉపమాన రీతిగా దేవుడు బైబిల్లో రాయించాడండి. 13వ అధ్యాయము లోకసువార్త 6వ వచనం నుండి చదవండి. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమండి, ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉందండి. మనందరికీ తెలుసు, ఇదంతా మనందరికీ తెలుసు. ఇది కాయలు కాయటం లేదు. యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తూ, ఏమంటే, దానికి నీరు పెడుతున్నాడు, నారు పెడుతున్నాడు, తోటమాలి నీరు పోస్తున్నాడు, చుట్టూ మొలక తీస్తున్నాడు, చక్కగా దానికి ఒడిగట్టి నీరు పోస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు. అయినా కానీ అది కాయలు కాయట్లేదు. ఏమండి, ఒక యజమాని వచ్చి చూసినప్పుడు ఏంటిది ఇలాగా ఉంది, ఏంటిది అలా చెట్టు కాయలు కాయట్లేదని ఆలోచించాడు. అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడంటండి. 3 ఏండ్ల నుండి 1 సంవత్సరం, సరేలే నెక్స్ట్ ఇయర్ కాయలు కాస్తుంది అనుకున్నాడు దేవుడు. 2వ సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం కూడా అలాగే ఉంది. 2వ సంవత్సరం కూడా అలాగే ఉంది. 3వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం కూడా అలాగే ఉంది. అప్పుడు ఏమన్నాడు తెలుసా యజమాని? 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, ఏమీ కాయటం లేదు కాయలు. ఇది భూమి మీద ఉండడం అవసరమా? ఏమండి, ఇది భూమి మీద ఉండడం అవసరమా? ఇది ఎన్ని నీరు తాగేసింది, ఎంత గాలి పీల్చేసింది, ఏమండి, ఎంత ఎరువు వేసేసాము, ఏపుగా ఎదిగింది కదా అని చెప్పి చుట్టూ నీరు పోసి ఏపుగా ఎరువు వేసి చక్కగా పెంచాము ఈ మొక్కనే. ఇప్పుడు చెట్టై కూర్చుంది. ఈ చెట్టై కూర్చున్న ఈ మొక్క కాయలు మాత్రం ఇవ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇది భూమి మీద ఉండడం అవసరమా? కాబట్టి నరికివేయండి, తీసివేయండి అన్నాడు. అయితే అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తాను నాయన.
అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోటమాలి ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు వారండి. మనం రోమపత్రికలో చదివి చూసారా? విజ్ఞాపన చేయుచున్నాడు మన కొరకు అని. మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు యేసుక్రీస్తు వారేనండి. ఈ సంవత్సరం మీ గురించి ఆలోచిస్తాడేమో చూద్దాం. ఈ సంవత్సరం మీ గురించి బ్రతుకుతాడేమో చూద్దాం తండ్రి. కాబట్టి నేను బాగా దాన్ని ఇంకా శ్రద్ధ పెట్టి, ఇంకా కొంచెం నేను బాగా దాని మీద శ్రద్ధ పెట్టి చక్కగా చూస్తాను. ఈ సంవత్సరం చూస్తాం, లేదంటే అప్పుడే నరికి వేద్దాం, అప్పుడే చూద్దాం అన్నాడండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకునేనండి ఒక విచిత్రం ఏంటంటేనండి, పరలోకంలో ఉన్న తండ్రి మన గురించి ఆలోచిస్తున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి మన గురించి ఆలోచిస్తున్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు వారు కూడా మన గురించి ఆలోచిస్తున్నారు. మన గురించి ఆలోచిస్తున్నారండి. ఏమంటే పరిశుద్ధాత్ముడి గురించి కూడా ఆలోచిద్దాం. చూడండి, ఆయన కూడా మన గురించే ఆలోచిస్తున్నాడండి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 26 వచనం చూడండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతయు చూచి సహాయం చేయుచున్నాడు. మన గురించి కూడా ఆలోచిస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు. మన గురించి కూడా ఆలోచిస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఎలాగనగా మనం ఎలాగ ప్రార్థన చేయాలో, యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్ముడే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా, విజ్ఞాపన చేయుచున్నాడండి. అటు పరిశుద్ధాత్ముడు, అటు తండ్రి అయిన దేవుడు, ఇటు కుమారుడైన యేసుక్రీస్తు వారు, ఈ ముగ్గురు కూడా మన గురించి ఆలోచిస్తుంటే కనీసం మనం వీళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మనం వీళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించామని చెప్పండి ప్రియమైన వాళ్ళారా. భూమి పుట్టినది మొదలుకొని ఏమండి, జగత్తు పునాది వేయబడక మునుపు నుండే దేవుడు మన పట్ల ఎన్నో కలలు కన్నాడే, ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు మన మీద. ఏమండి, ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి. ఏమండి, ఇంకొక మాట అండి, ఈ ప్రకృతి కూడా మన గురించి ఆలోచిస్తుందండి. ఈ ప్రకృతి కూడా మన గురించి ఆలోచిస్తుంది. చూడండి, అదే రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తుంది. పరలోకంలో తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఏమంటే ఇదిగో మన చుట్టూ ఉన్న ఈ సృష్టి ప్రకృతి కూడా మన గురించి ఆలోచిస్తుందండి. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఏమంటే సృష్టి కుమారుల ప్రత్యక్ష కొరకు మిగులు ఆశతో తేరు చూస్తూ ఎదురు చూస్తుందండి. అంటే ఎవరు దేవుని కుమారులు? ఇందులో ఎవరు దేవుని కుమారులు? దేవుని కొరకు బ్రతికేవారు ఎవరున్నారు? ఇక్కడ దేవుని గురించి బ్రతికే వాళ్ళు ఎవరున్నారబ్బా? ఈ ప్రాంతంలో ఎవరున్నారు, ఈ ప్రాంతంలో ఎవరున్నారని మిగులు ఆశతో తేరి చూస్తుందండి. మిగులు ఆశతో తేరి చూస్తుందండి సృష్టి. ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఏమండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరూను తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. చూసారా ప్రియమైన వాళ్ళారా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఈ లోకం అలా చేసేసింది. దేవుణ్ణి గురించి ఆలోచింపనీయకుండా లోకము అలా చేసేసిందండి మనల్ని. ఆలోచించండి. అందుకునేనండి పిల్లలు ఉండాలి. ఏమండి, పిల్లలను దేవునిలో పెంచాలి. తల్లిదండ్రులుగా ధర్మాన్ని నిర్వర్తించాలి. భార్యాభర్తలుగా ధర్మాన్ని నిర్వర్తించాలి. పిల్లలుగా తల్లిదండ్రులు బాగా చూడాలి.
ఏమండి, ఒక రాజకీయ నాయకుడు దేశాన్ని ఎలా పరిపాలించాలో, రాష్ట్రాలను ఎలా పరిపాలించాలో అందరినీ సమానంగా చూస్తూ, అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచన, మంచి ఆలోచన కలిగి ఉండాలి ఇదంతా. కానీ అదే సమయంలో దేవుని గురించి కూడా ఆలోచించాలి కదా ప్రియమైన వాళ్ళారా. ఇదే జీవితము, ఇదే బ్రతుకంటే ఎలాగ చెప్పండి? ఏమండి, ఇదే జీవితం, ఇదే బ్రతుకంటే ఎలా చెప్పండి? ఏమండి, మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించారండి? ఏమండి, ఇదిగో ఈ భూమి మీద ఉన్నంతసేపు మన గురించే. ఏమండి, అక్కడికి వెళదాం పదండి, ఇక్కడికి వెళదాం పదండి, నేను వచ్చింది అందుకనే కదా. ఏమండి, తెల్లవారుజామున లేచి పెందలకడనే లేచి మొదలెట్టేసేవారంటండి సువార్త ఆయన. ఏమండి, దేవుని వాక్యాన్ని చెప్పటానికే కదా నేను వచ్చాను, పదండి అని తెల్లవారుజామున శిష్యులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోయేవారండి. అప్పుడు కూడా మన గురించి ఆలోచించారండి ఆయన కూడా. ఏమండి, సిలువ పైన చనిపోయినప్పుడు కూడా మన గురించి ఆలోచించారు తెలుసా? చెప్పమంటారా మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. క్షమించండి అన్నాడండి యేసువారు. ఏమండి, ఆలోచించండి, ఇలాగా దేవుడు మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి, ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఏమండి, ఈ లోకాన్ని బాగా ఎలాగ అనుభవించాలి, ఎలా సుఖపడాలి, ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఎలా ఉండాలి, ఈ జీవితం మట్టుకే మనం ఆలోచించుకుంటే ఎలా చెప్పండి ప్రేమల వల్ల? ఏమండి, ప్రొద్దున్న తింటే మధ్యాహ్నాన్ని అరిగిపోతుంది, మధ్యాహ్నం తింటే సాయంత్రానికి అరిగిపోయే జానడి మెతుకుల కోసం, ఏమండి గుప్పెడి మెతుకుల కోసం ఈ భూమి మీద ఎంత ఆలోచన పెట్టుకున్న ఈ మనిషి అండి, ఈ మనిషి పుట్టించిన దేవుని గురించి ఎందుకు ఆలోచించడు చెప్పండి? పుట్టించిన దేవుని గురించి ఎందుకు ఆలోచించడు చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఏమండి, ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63 వచ్చిన చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63 వచ్చిన, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ శరీరము అవసరం. ఎందుకో తెలుసా? ఈ శరీరంలో నీవు ఉన్నావు గనుక, ఈ శరీరంలో నువ్వు ఉన్నందుకు ఈ శరీరం నీకు అవసరం. కానీ ఈ శరీరంలో నువ్వు ఆత్మగా ఉన్నావే, ఒకరోజు ఇదే ఆత్మ ఒకరోజు నీ నుండి వెళ్ళిపోతుంది, ఖాళీ చేసేస్తుంది ఈ శరీరం. ఈ శరీరం నుండి ఖాళీ అయిపోతావు. అప్పుడు ఏం వేస్ట్ మెటీరియల్గా ఆలోచించండి. ఇది ఒక నిష్ప్రయోజనకరమైనటువంటి శరీరముగా, శవంగా మారిపోయి శ్మశానంలో పాతిపెట్టేస్తామండి, శ్మశానానికి అప్పచెప్పేస్తామండి. ఆలోచించండి, ఈ శరీరంలో ఉన్నంతసేపు నీ ఆత్మ దేవుని గురించి ఆలోచిస్తూనే ఉండాలి, నీవు దేవుని గురించి ఆలోచిస్తూనే ఉండాలి ప్రేమైన వాళ్ళారా. అందుకనేనండి, ఇదిగో భూమి మీద మోషే కాలంలో, క్రీస్తుకు పూర్వం మోషే కాలంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను యేసుక్రీస్తు వారు మన కొరకు బైబిల్లో రాయించారండి. యథార్థ సంఘటనను మన కొరకు బైబిల్లో రాయించారండి ప్రేమైన వాళ్ళారా. ఆలోచించండి ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 25 వచ్చిన చూడండి ఒకసారి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖం అనుభవించాడు. మీరు ఒక మాట, ఒక సందర్భం చెప్పాలండి. భూమి మీద మోషే గారి కాలంలో లాజరు అనే ఒక దరిద్రుడు మరి బ్రతికారు, పేదవాడు, నిరుపేద. అదే సమయంలో ఒక ధనవంతుడు కూడా బ్రతికాడు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ, వీళ్ళిద్దరినీ జతగా దేవుడు మనకు చూపిస్తూ ఒక విషయాన్ని మనకు చెప్పాలని ఆశపడుతున్నాడండి.
ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడండి. అదేంటో తెలుసండి, ఈ భూమి మీద ధనవంతుడు ఆ రోజుల్లో బాగా సుఖంగా బ్రతికి సంతోషంగా బ్రతికి దేవుడు పక్కన పెట్టేసి ఆయన ఆలోచనలను ప్రక్కన పెట్టేసి ఏమండి చక్కగా హ్యాపీగా బ్రతికి చచ్చిపోయాడండి. హ్యాపీగా బ్రతికి చనిపోయాడండి. ఈ చనిపోయిన వాడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాతాళానికి జారిపోయాడండి. ఏమండి అదే సమయంలో లాజరు కూడా చనిపోయాడండి. దరిద్రుడు చనిపోయాడు. లాజరు ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? పరదేశకు వెళ్ళిపోయాడండి. వేతన పడే ప్రాంతానికి ధనవంతుడు వెళ్ళిపోయాడండి. నెమ్మది పొందే ప్రాంతానికి లాజరు వెళ్ళిపోయాడండి పాతాళంలో. అప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంభాషణ ధనవంతుడు బాధ వర్ణనాతీతం, తట్టుకోలేకపోతున్నాడు అక్కడున్న బాధ, వేదన. అలాంటి సందర్భంలోనండి అబ్రహామును గుర్తించి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా, ఎన్నో వచనం అండి? 24 చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ఏమంటే లాజరు వేలుకొనను తీసుకొచ్చి తన నాలుక మీద వేలుకొనను తీసుకొచ్చి ఆ చుక్కలతో నాలుకను చల్లారు పెట్టుకోవాలని అనుకున్నాడండి ధనవంతుడు. ఏమండి ఓకే, అంటే కనీసం చుక్క అయినా దొరకని ప్రాంతం అది, అంతే కదా? ఆలోచించండి, చుక్క నీరైనా దొరకని ప్రాంతమా? అవును. అప్పుడు ఏం జరిగింది చూడండి, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఏమండి ఇది పెద్ద, ఏమండి లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఆలోచించండి. ఏమండి లాజరు అండి కటిక దరిద్రుడైనా కానీ దేవుని గురించి బ్రతికినవాడు సుమండి, దేవుని గురించి ఆలోచించినవాడు ఆ కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏమండి దేవుని గురించి ఆలోచించినటువంటి లాజరు అండి ఈ భూమి మీద దరిద్రుడు కావచ్చు కానీ పరలోకంలో అతను ధనవంతుడు అండి. అదే సమయంలో ధనవంతుడు భూమి మీద దేవుని కొరకు బ్రతకక సుఖం అనుభవిస్తూ తనకిష్టమైన సుఖాన్ని అనుభవించి చచ్చిపోయాడు. జ్ఞాపకం తెచ్చుకో నువ్వు కుమారుడా, జ్ఞాపకం తెచ్చుకో నువ్వు అని అబ్రహాము వార్నింగ్ హెచ్చరిస్తున్నాడు. ఏంటి తనకిష్టమైనట్టు భూమి మీద బ్రతికితే అది నేరమా అండి? ఏమండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు, అంతే కదా? ఏమండి మీరు కోర్టులో కేసు వేయండి. ఏమండి పలానా వ్యక్తి ఇదిగో తను ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడండి, తను హ్యాపీగా జీవిస్తున్నాడండి, సుఖంగా ఉంటున్నాడండి, పిల్లపాపలతోటి చక్కగా హ్యాపీగా గడుపుతున్నాడండి, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడండి అని మీరు కోర్టులో కేసేయండి. కోర్టులో కేసేస్తే జడ్జి ఏమంటాడు తెలుసా? నీకు పిచ్చిగాని పట్టిందా? తన సంపాదన, తన ఇష్టము, తను హ్యాపీగా ఉంటాడు, తన ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, నీకేంటి నొప్పి, నీకేంటి ప్రాబ్లం, నీకేమైనా మెంటల్ వచ్చిందని అడుగుతాడండి. కానండి దేవుని న్యాయపీఠం దగ్గర మాత్రం చాలా తప్పండి అది. దేవుని న్యాయపీఠం ముందు మాత్రం దేవుడు మిమ్మల్ని అడిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకో తెలుసండి, నీకిష్టమైనట్టు నీకు నచ్చిన విధంగా బ్రతకటానికి ఈ జీవితాన్ని నీకు ఇవ్వలేదు సుమండి దేవుడు. నీకిష్టమైనట్టుగా బ్రతకటానికి ఏమండి నీవు భూమి మీద రావడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా దేవుడండి. నీవు భూమి మీద అడుగు పెట్టడానికి ఎన్ని అహర్నిశలు కష్టపడ్డాడో తెలుసండి దేవుడు. ఆలోచించండి. ఏమండి అందుకునేనండి నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. కాబట్టి
నువ్వు వేదనకరమైన ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోయావు కుమారుడా, వెళ్ళిపోయావు. ఏమండి, ఈ భూమి మీద తనకిష్టమైనట్టు జీవితాన్ని గడిపిన వాళ్ళందరికనండి ఇదే ప్రశ్న ఎదురవుతుందండి. మనందరికీ కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుందండి. ఎందుకో తెలుసండి, మన ఇష్టమైనట్టు మన బ్రతకటానికి ఇవ్వలేదండి జీవితాన్ని దేవుడు. తనకిష్టమైనట్టు బ్రతకటానికి ఇచ్చాడు. దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకమని ఇచ్చాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈ మాటలు ఒట్టి మాటలు అనుకుంటున్నారా? వాస్తవం. బైబిల్ చాలా వండర్ఫుల్ బుక్ అండి, నిజమైన దైవ గ్రంథం అండి. మీరు ఆలోచించండి. బైబిల్ అండి మనిషికి అద్దం. బైబిల్ అనేది ఒక్కసారి బైబిల్ చదివావు అంటే మహాజ్ఞానవంతుడు అయిపోతావు. నీ కళ్ళు తెరవబడతాయి, మూసుకుపోయిన నీ కళ్ళు తెరవబడతాయి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకనే ఏమన్నాడు, నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. అందుకునేనండి చింత యావత్తు దేవుడు అండి మన గురించే బాధపడుతున్నాడు. మన అందరి గురించి దేవుడు చింతపడుతున్నాడండి, బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచన ఎందుకో తెలుసా? కుటుంబం అనే వలయములో చిక్కుపోయి ఇదే బ్రతుకనుకుంటూ, ఇదే జీవితం అనుకుంటూ ఈ 60-70 సంవత్సరాల జీవితకాలమే బ్రతుకనుకుంటున్నామండి. కాదండి. మీ జీవితంలోకి దేవుణ్ణి రప్పించుకోండి. నీ జీవితంలోకి భార్య వచ్చింది, సంతోషం. నీ జీవితంలోకి పిల్లలు వచ్చారు, సంతోషం. నీ జీవితంలోకి ఉద్యోగం వచ్చింది, సంతోషం. ఏమండి, నీ అంతకంటే వీళ్ళందరికంటే ముందు నీ జీవితంలోకి దేవుడు వచ్చాడనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసండి, ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి. అందుకునేనండి ప్రియమైన వాళ్ళారా, ఇకనైనా మనం ఆలోచన ఎవరి కోసం దేవుని గురించి ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని ముందు ప్రాధాన్యత, దేవునికే మనం ప్రాధాన్యత ఇవ్వాలండి. కనుక మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈ మాటలు కొద్దిగా నాయనా మరి నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో భాగంగా తండ్రి మీ గురించి చెప్పడానికి నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నాయన భూమి మీద నాయన మీ గురించి ఆలోచించక, మీ గురించి బ్రతకక నాయన ఈ లోకంలోనే నాయన కొట్టుమిట్లాడుతూ మిమ్మల్ని ప్రక్కన పెడుతున్నటువంటి ఈ జనాంగానికి నాయన కళ్ళు తెరిపించండి, మనోనేత్రాలకు వెలిగించి ఇకనైనా నీ గురించి ఆలోచించి గొప్ప భాగ్యాన్ని నాయన మరి సామాజిక మాధ్యమం ద్వారా విన్న అందరికీ నాయన మరి మనోనేత్రాలు వెలిగించమని క్రీస్తు వారి పేరని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.